ఇందులో ఏముందా వెలుగుల V6లో బీసీ లీడర్లు చలో ఢిల్లీ 42% రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 3 రోజుల నిరసనలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ నేడు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఇక 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేత చెల్లపల్లి నుంచి 15 మందితో బయలుదేరిన ప్రత్యేక రైలు వారి వెంట నాగాపూర్ వరకు వెళ్లిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పొన్నం వాకిటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వార్త కనిపిస్తుంది ఇక్కడ. సో వీరంతా కూడా చూస్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్లో బయలుదేరిన మీనాక్షి నటరాజన్ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీ అని ఇక్కడ వార్త కనిపిస్తుంది. మొత్తం మీద 2 నుంచి 3 రోజుల పాటు ఇలా ఎంత 5గానే 5, 6, 7 ఈ 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి మరి జంతర్ మంతర్లో మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున నిరసనకు దిగితే పార్లమెంట్లో వాయిదా తీర్మానం పెట్టి ఎంపీలంతా కూడా అక్కడ మరి యుద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఏది ఏమైనా ప్రత్యేక రైల్లో 1500 మంది పైగా బీసీలను అటు పార్టీ నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి తీసుకుపోయింది. మరి ఈ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, పోరాటంలో మరి కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘాలు విజయాన్ని సాధిస్తాయో పక్కన పెడితే ఒక అడుగు ముందుకేసి ఢిల్లీ దాకపోయారు. ఆ ఢిల్లీలో మరి ఎట్టుంటుంది ఏం కథ కేంద్రం ఎట్లా స్పందిస్తుందో రేపు చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కాంగ్రెస్ బలంగా ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్నది. ఇప్పటికే ఒక మోడల్గా తెలంగాణ మోడల్గా నిలిచింది. కేవలం కులగణన చేసి మరి బీసీల లెక్కలు తేల్చి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనడంలో దేశంలోనే ఒక రూట్ మ్యాప్ వేసింది బీసీ కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎంతవరకు సక్సెస్ కాదనేది తెలియదు కానీ బట్ ఢిల్లీకి మాత్రం ప్రయాణమైంది. ఢిల్లీలో గట్టిగానే లడాయి చేయాలనుకుంటుంది. ఈ లడాయికి ఇప్పటికే ఆల్ పార్టీని మద్దతు కోరింది. ఆల్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా మా వెనక నడవాలి ఉద్యమంలో మద్దతు ఇవ్వాలని చెప్పింది. బట్ ఎంతమంది పోతారో ఎంతమంది పోరో తెలియదు. బట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్గా పోతున్నది. ఇక బీఆర్ఎస్ నాయకుల్లో బీసీ నాయకులు పోయేటట్టు కనబట్టలే, బీజేపీలో ఇక బీసీ నాయకులు పోయి మద్దతు ఇచ్చాడు కనబట్టలే. సో ఏమున్నా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్న బీసీ సంఘాలు మాత్రమే కొట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ కొట్లాట ఎంతవరకు విజయాన్ని సాధిస్తుందో తెలియదు కానీ బట్ ఢిల్లీ వేదికగా మాత్రం ఇంత పెద్ద ఉద్యమానికి తెరలేపడం చాలా అద్భుతమైనటువంటి అంశంగా తెలుస్తున్నది. ఇక చూడండి